ఆచార్య కె జయశంకర్ 9వ స్మారక ఉపన్యాసం ఇచ్చే అవకాశం నాకు ఇచ్చిన తెలంగాణ విద్యావేదికకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆయన వర్ధంతి నాడు ఆయనకు జోహార్లు అర్పిస్తూ ఆయనతో పాటు ఇదే రోజు గూడ అంజన్న గారి వర్ధంతి కూడా వారికి నా జోహార్లు అర్పిస్తూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అనేక మంది మహావీరులకి చైతన్యశీలులకి ప్రాణాలు అర్పించిన వారికి ప్రాణాలకు తెగించి పోరాడిన వారికి కలంతో పోరాడిన వారికి గళంతో పోరాడిన వారికి అందరికీ కూడా నేను జోహార్లు అర్పిస్తూ జయశంకర్ గారి గుర్తుగా ఈ ఉపన్యాసాన్ని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాను. జయశంకర్ గారికి నాకు ఉన్న అనుబంధం చాలా విచిత్రమైనది, గొప్పది. ఎట్లా అంటే నేను బీఎస్సీ చదవడానికి సీకేఎం కాలేజీలో చేరినప్పుడు సీకేఎం కాలేజీ ప్రిన్సిపాల్గా జయశంకర్ గారు వచ్చారు. నేను చేరినప్పుడు జగన్నాథం, పేర్వారం జగన్నాథం అనే కవి ప్రిన్సిపాల్గా ఉండేవారు. ఆ తర్వాత అంజయ్య గారు ప్రిన్సిపాల్గా ఉండేవారు. ఆ తర్వాత కె జయశంకర్ గారు ప్రిన్సిపాల్గా వచ్చారు. ఎమర్జెన్సీ రోజులు 1975లో నేను బీఎస్సీ చదువుకున్నాను. అప్పుడు కాలేజీ మ్యాగజైన్కి చాలా గట్టి పోటీ ఉండేది. కాలేజీ మ్యాగజైన్ ఎడిటర్ పదవికి. ఆ ఎడిటర్ పదవికి ఒక పెద్ద ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ పెట్టేవాళ్ళు. అందులో ఒక మిత్రుడు, లింగమూర్తి అనే మిత్రుడు ఉండేవాడు. ఆయన ఎప్పుడు ఆయనే గెలిచేవాడు. ఆ సంవత్సరం నేను చేరాను ఒకడో బీఎస్సీ ఫస్ట్ ఇయర్లో. నేను కూడా పార్టిసిపేట్ చేస్తే అందరు నన్ను అన్నారు, నీకెందుకురా ఇది, నీకు రాదు, ఇది లింగమూర్తి ఉన్నాడు వాడికే వస్తుంది, నువ్వు అనవసరంగా పెట్టుకుంటున్నావు, ఇదంతా వేస్ట్, నీ ప్రయత్నాలన్నీ వృధా అని చెప్పాను. ఏం నా కోసం రాసుకుంటున్నాను అన్నాను. రాశాను, నేనే గెలిచాను, ఎడిటర్ని అయ్యాను. ఫస్ట్ వచ్చింది అందులో. ఆ ఎడిటర్ని అయిన తర్వాత అది ఎమర్జెన్సీ. వరవరరావు గారు మా గురువు గారు, ఇక మిత్రులంతా కాస్త చైతన్యం పాలు ఎక్కువ ఉన్నవాళ్ళు. అందులో కవితలు, వ్యాసాలు కూడా అట్లాగే ఉన్నాయి ఆ మ్యాగజైన్లో. చైతన్య ఆ మ్యాగజైన్ పేరు. ఆ చైతన్య మ్యాగజైన్ నా సంపాదకీయం కూడా అట్లాగే ఉంది, ఘాటుగానే ఉంది. ఎమర్జెన్సీలో ఘాటైన విమర్శను తట్టుకునే ప్రభుత్వం లేదని మీకు తెలుసు. వాక్ స్వాతంత్రాన్ని మీద పరిమితులు ఎక్కువ. ఎమర్జెన్సీలో అసలు వ్యాసాలు రాయడమే జరగదు. మీకు ఏదైనా అనుభవం ఉంటే ఉంటుంది. ఇక్కడ చాలామందికి తెలుసు ఎమర్జెన్సీ గురించి. ఆ కాలంలో అటువంటి మ్యాగజైన్ ఎడిట్ చేయడము, రావడం అనేది ఒక విచిత్రమైన వ్యవహారం. అయితే అది ఎవరో మాకు కలెక్టర్, మా సీకేఎం కళాశాల పాలక వర్గానికి అధ్యక్షుడు. కలెక్టర్ అధ్యక్షుడుగా ఉన్న సీకేఎం కళాశాలలో పత్రిక, ఒక మ్యాగజైను ఇంత విప్లవాత్మకంగా ఉంటే, ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీని, కోకాకోలాను, వాళ్ళ పరిశ్రమలను విమర్శిస్తూ ఉంటే, మీరు పాటిస్తూ ఉంటే ఎట్లాగండి అనే ఒక తీవ్రమైన సంచలనం రేగింది. ఎడిటర్ అంటే నన్ను అరెస్ట్ చేసేదాకా పోయింది. అయితే నన్ను అరెస్ట్ చేసే ముందు చీఫ్ ఎడిటర్ని కూడా అరెస్ట్ చేయాలి. చీఫ్ ఎడిటర్ అంటే ఎవరు? ప్రిన్సిపాల్ గారు. ప్రిన్సిపాల్ ఎవరు? అప్పుడు అంజయ్ గారు, ఆ తర్వాత జయశంకర్ గారు. మరి జయశంకర్ గారికి అక్కడ చాలా మంచి పేరు, మంచి పలుకుబడి, ఒక ఉన్నతమైన వ్యక్తిగా అప్పటికే ఆయనకి చాలా మంచి పేరు ఉన్నది. అదిగాక ఆయన మా నాన్నగారికి చాలా ప్రాణమిత్రులు. ఎంఎస్ ఆచార్య మా నాన్నగారు జనధర్మ సంపాదకులు, చాలా మంచి మిత్రులు ఆయన. అయితే ఇప్పుడు మన ప్రొఫెసర్ శ్రీధరస్వామి గారు మాట్లాడారు ఇంతకుముందు. ప్రొఫెసర్ శ్రీధరస్వామి, జయశంకర్, ఆచార్య బి శ్రీధర్, వీళ్ళ వ్యాసాలు ఎన్నో జనధర్మలో వచ్చాయి. తెలంగాణ ఉద్యమం గురించి, తెలంగాణ వెనుకబడితనం గురించి, తెలంగాణ దోపిడీ గురించి, తెలంగాణను ఆంధ్ర ప్రాంత నాయకులు ఏ విధంగా దోచుకుంటున్నారనే విషయం గురించి జనధర్మలో వచ్చిన వ్యాసాలు బహుశా ఏ పత్రికలోనూ వచ్చి ఉండవు. మేమైతే సమస్యల సంచిక అని తీసా. నాకు ఒకరోజు గుర్తుంది, జలగం వెంకటరావు ముఖ్యమంత్రి, ఆ సంచిక పేరే సమస్యల ప్రత్యేక సంచిక. పేజీకి ఒక సమస్య, పేజీకి ఒక సమస్య గురించి చెప్పేవాళ్ళం. అయితే ఒక చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. జయశంకర్ గారు చాలా ఎక్కువ వ్యాసాలు రాశారు. జగదీశ్వరరావు గారని ఉన్నారు, రాష్ట్ర ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు ఆయన. కొండబత్తిని జగదీశ్వరరావు గారు, కొండబత్తని జగదీశ్వరరావు గారు, జయశంకర్, ఇంకా చాలామంది ఇటువంటి మిత్రులు మా పత్రికలో జనధర్మలో రాసేవారు. నాకు ఎందుకు బాగా పరిచయం అంటే జనధర్మతో, నేను జనధర్మలో కంపోజ్ చేసేవాడిని, ప్రింట్ చేసేవాడిని, ఎడిట్ చేసేవాడిని, రిపోర్ట్ చేసేవాడిని, సంపాదకీయం రాసేవాడిని, పేజ్ మేకప్ కూడా చేసేవాడిని. నాకు ప్రింటింగ్ ప్రెస్ పనులన్నీ వచ్చు. సరే, ఇప్పుడు ప్రింటింగ్ ప్రెస్సే లేదు, ఆ లెటర్ ప్రెస్సే లేదు, వచ్చేది. అప్పుడు నన్ను అరెస్ట్ చేసే పరిస్థితి వచ్చింది. వచ్చినప్పుడు జయశంకర్ గారు మరి ఏం చేశారో మాకు తెలియదు. మా ప్రిన్సిపల్ అయినా మేము కొంచెం భయపడేవాళ్ళం, విద్యార్థులం కదా, భయపడుతూ ఉండేవాళ్ళం. ఆయన ఏం మేనేజ్ చేశారో తెలియదు. కాకపోతే ఒకటి ఏం చేయాల్సి వచ్చిందంటే, మా పత్రికలు మేము ప్రచురించిన చైతన్య మ్యాగజైన్లు అన్నీ కలెక్ట్ చేసి పోలీసు వాళ్ళకి వాపసు ఇవ్వాల్సి వచ్చింది.
అప్పటికి చైతన్య మ్యాగజైన్ పబ్లిష్ అయింది, డిస్ట్రిబ్యూట్ అయింది పిల్లలందరికీ. ఒక్కొక్క పిల్లవాడిని అటెండెన్స్ షీట్ తీసుకొని దగ్గర పెట్టుకొని పిల్లవాడిని పిలిచి ఆ పత్రిక మ్యాగజైన్ వసూలు చేశాను. చాలా బాధ అయింది. ఒక కాపీ కూడా నాకు ఇప్పుడు లేదు. ఎవరైనా క్లాస్మేట్స్ దగ్గర ఉంటే నాకు పంపాలని కోరుకుంటున్నాను ఈ వేదిక ద్వారా. సరే, తీసుకొచ్చి దాని ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఎమర్జెన్సీలో వాక్ స్వాతంత్రానికి కళ్యాలు, బంధాలు, ఆంక్షలు ఉన్నాయని చెప్పడానికి అవి తీసుకెళ్ళి ఒక చితిబేర్చి దాన్ని తగలబెట్టారండి. చాలా చాలా బాధగా ఉంది ఆ మాట చెప్పడానికి. అక్షరాలను కూర్చిన ఒక చైతన్యవంతమైన ఒక సంచికని దారుణంగా తగలబెట్టేశారు. అది బాధాకరమైన విషయం. నేను అప్పుడు జయశంకర్ గారితో అన్నా, సార్ మ్యాగజైన్లు తగలబెడితే ఎట్లా సార్, అవి ఉంచొచ్చు కదా. శ్రీధర్, నీకు తెలియదా ఏ ప్రభుత్వంలో ఉన్నావో నీకు తెలియదా, కాస్త జాగ్రత్తగా మనం మాట్లాడుకోవాలి కదా, జాగ్రత్తగా వ్యవహరించాలి కదా అని శుతిమెత్తగా మందలించారు నన్ను. ఆయనకి నేను వ్యక్తిగతంగా తెలుసు, ఎంఎస్ ఆచార్య కొడుకుగా కూడా నా మీద చాలా అభిమానం. ఇక ఆ తర్వాత ఆయన మీకు ఒక విశేషం చెప్తాను. నేను కాకతీయ యూనివర్సిటీలో ఎల్ఎల్బిలో ఫస్ట్ వస్తే గోల్డ్ మెడల్ వచ్చింది నాకు. ఆ గోల్డ్ మెడల్ ఇచ్చే స్నాతకోత్తర సమావేశ సమయానికి జయశంకర్ గారు రిజిస్ట్రార్ కాకతీయ యూనివర్సిటీ. జయశంకర్ గారు ఎవరిని పిలిచారో చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. స్నాతకోత్తర ప్రసంగం ఇవ్వడానికి ఎవరిని పిలిచుంటారు అప్పట్లో ఊహించగలరా? మదర్ తెరిస్సా అని పిలిచారు. మదర్ తెరిస్సా అంటే మీరు ఊహించగలరా? అప్పుడు అటువంటి వాళ్ళని పిలిచేవాళ్ళ, ఎడ్యుకేషన్ మినిస్టర్, యూజీసీ చైర్మన్, ఇటువంటి వాళ్ళనే పిలిచేవాళ్ళు. కానీ మదర్ తెరిస్సాని మీరు పిలుస్తున్న శ్రీధర్ చాలా వెరైటీగా ఉంటుంది, ఒక మానవతా స్ఫూర్తి మనకి పిల్లలకి వస్తుంది, మామూలు ఉపన్యాసాలు కాదు అని అంటే, సార్ నా అదృష్టం అండి అని. ఏమిటి అది అన్నాడు. నేను గోల్డ్ మెడల్ తీసుకుంటున్నాను. ఓ అద్భుతం, ఫ్యాంటాస్టిక్ అన్నారు. అదొక మధురమైన జ్ఞాపకం నా జీవితానికి. మీరు మరి అది తెలిసి నన్ను పిలిచారా తెలియక పిలిచారా తెలియదు. కనుక జయశంకర్ గారికి కృతజ్ఞత చెప్పుకునే విధంగా నేను ఇవాళ ఇక్కడ మీ ముందున్నాను. అయితే ఆయన కాకతీయ యూనివర్సిటీలో రిజిస్ట్రార్గా ఉన్నప్పుడు నేను అప్పటికే ఈనాడు విలేకరిగా ఉన్నాను, తర్వాత ఆంధ్రప్రభ విలేకరిగా ఉన్నాను. వృత్తిపరంగా జర్నలిజంలోకి రావడం వల్ల ఆయనతో ఇంకా కాస్త సాన్నిహిత్య సంబంధాలు ఏర్పడినాయి. ఆ తర్వాత ఆయన హైదరాబాద్కు షిఫ్ట్ అయిన తర్వాత ఎఫ్లూకి వచ్చిన తర్వాత కూడా మా సంబంధాలు కొనసాగినాయి. ఆ తర్వాత నేను ఉదయం రావడం ఇక్కడికి, తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణకు సంబంధించిన అనేక వ్యాసాలు నేను రాయడం జరిగింది నమస్తే తెలంగాణ పత్రికలో. అవన్నీ ఆయన చదివి చాలా సంతోషపడేవారు. ఒకసారి పిలిపించారు నన్ను. తార్నాక దగ్గర ఒక మిత్రుడి ఇంట్లో ఉన్నారు. అప్పటికే క్యాన్సర్ వచ్చింది. నన్ను పిలిచి చాలా ప్రేమగా కుటుంబాన్ని మొత్తం పిలిచారు. నన్ను, నా భార్యను, పిల్లల్ని కూడా రమ్మని నాతో ఆశీర్వచన పూర్వకంగా నాతో మాట్లాడి నన్ను ఇచ్చేశారు. చాలా ప్రోత్సహించారు. మా నాన్నగారు చనిపోయినప్పుడు కూడా నన్ను ఓదార్చింది ఎవరంటే, మీరు ఆశ్చర్యపోతారు మళ్ళీ, జయశంకరే వచ్చి శ్రీధర్ ఆగు, ఆయన చాలా గొప్పవాడు, నువ్వు అట్లా ఏడిస్తే ఎట్లా అని నన్ను చాలా ఓదార్చి, తర్వాత మా నాన్నగారి పార్థివ శరీరం మీద ఆయన పూలహారం కాకతీయ యూనివర్సిటీ తరఫున పుష్పహారం ఉంచి పంపించి, అప్పుడు మా అన్నయ్య ప్రొఫెసర్ ఉద్యోగానికి అప్లై చేసుకుంటున్నాడు అక్కడ కాకతీయ యూనివర్సిటీలో. ఆయన మీ అన్నయ్యకి అనుకూలమైన సమయంలో నేను ఇంటర్వ్యూ పెడతాను, ఇంటర్వ్యూ తప్పకుండా హాజరుగామని చెప్పు, నాన్నగారి ఆశీర్వచనంతో ఆయన గెలుస్తాడు అని చెప్పాడు. అట్లాగే అయింది. ఆయన మంచి ర్యాంక్, మెరిటోరియస్ పర్సన్ మా అన్నయ్య. ఆయనకు ప్రొఫెసర్ ఉద్యోగం వచ్చింది అదే సమయంలో. అంటే మా కష్టకాలంలో, మా విద్యా సమయంలో, ఉద్యమ సమయంలో ఆయన మాతో ఉన్నారు. మీకు ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నాను. 1961 అంటే ఏంటండి? 1961 అనేది ఒక విశిష్టమైన సంవత్సరం. ఎందుకంటే పెద్ద మనుషుల ఒప్పందం ముగిసిపోయిన 5 సంవత్సరాల గడువు ముగిసిపోయిన రోజు. 1961లో పెద్ద మనుషుల ఒప్పందాన్ని పెద్ద మనుషులే కాదు, తెలంగాణ ప్రజల్లో ప్రతి మనిషి మర్చిపోయాడు. మర్చిపోని ఒక వ్యక్తి, మర్చిపోని ఒక శక్తి, మర్చిపోని ఒక పత్రిక జనధర్మ. ఆ జనధర్మలో తెలంగాణ కోసం చేసిన పెద్ద మనుషుల ఒప్పందం పూర్తిగా అడుగడుగునా ఉల్లంఘన జరిగింది. ఇక ఈ ఒప్పందాన్ని పొడిగిస్తారా లేక ఉద్యమాన్ని తీసుకుంటారా అని మా నాన్నగారు ఎడిటోరియల్ రాశారు. అది మొట్టమొదటి తెలంగాణ ఉద్యమ సామగ్రి అని నేను అనుకుంటున్నాను, ఉద్యమ సామగ్రి అక్కడ మొదలైంది. అది నేను చూశాను. నేను 61కి చాలా చిన్నపిల్లవాడిని అయినప్పటికీ ఆ తర్వాత వెతికినప్పుడు అది తొలి వార్తగా నాకు కనపడింది. తెలంగాణ ఉద్యమానికి అక్షర సమిధలు ఎవరైతే సమాయత్తం చేస్తున్నారో వాళ్ళకి ఇది తొలి సమిధిగా ఉపయోగపడుతుందని నేను అనుకున్నాను. అయితే దురదృష్టం ఏంటంటే, మీరు అన్నట్టు ఇంతకుముందు మన మిత్రులు ఇక్కడ ఈ మీటింగ్లో మాట్లాడుతూ అన్నట్టు, తెలంగాణ ఉద్యమం ఫలించి తెలంగాణ వచ్చే నాటికి మా నాన్నగారు లేరు, జయశంకర్ లేరు. అయినా వారు ఎక్కడున్నా వారి ఆత్మ శాంతిస్తుంది, సంతోషిస్తుంది, తెలంగాణ ఏర్పడినందుకు సంతోషపడుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకొక మాట నేను చెప్పదలుచుకున్నాను. ఎమర్జెన్సీలో జనధర్మలో నేను
వార్తలు వ్యాసాలు రాసేవాడిని. జనధర్మ మా నాన్నగారి పత్రిక ఇంతకుముందే చెప్పాను. ఒక వ్యంగ్య రచన చేశాను నేను. ఒక వ్యంగ్య రచన ఏమిటంటే, ఒక స్వాతంత్ర సమరయోధుడి మనుమలు ఆగస్టు 15 స్వాతంత్రోద్యమానికి మిఠాయిలు పంచుతారు కదా స్కూళ్ళలో. ఆ మిఠాయిల కోసం వెళ్తే అమ్మాయి వస్తుంది. అమ్మాయి పేరు స్వరాజ్యం. అమ్మాయి స్వరాజ్యం ఇంటికి వస్తుంది, కానీ మనమడు స్వతంత్రం తిరుగుతూ ఉంటాడు. ఎక్కడో తిరుగుతూ ఉంటాడు. రాడు, ఇంటికి రాడు. రాకపోతే ఆ సైకిల్, అప్పుడు మీకు జ్ఞాపకం ఉందో లేదో, సైకిల్కి బుడ్డి దీపం పెట్టుకోవాలి. దీపం అందులో ఒత్తి ఉంటుంది, కిరసనాయిల్ ఉంటుంది. అది ముట్టించి అది వెలుగుతుంటేనే నీకు సైకిల్ నడపనిస్తాడు. లేకపోతే వాడు పోలీసులు పట్టుకుంటారు. ఇప్పుడు మనం వింటే నవ్వొస్తుంది. అయితే అట్లా వాడు సైకిల్లో బుడ్డి దీపం లేదని వాడిని పోలీసులు పట్టుకుంటారు. ఆ కథ అది పట్టుకుంటారు. ఎక్కడున్నావు అంటే లాకప్లో ఉంటాడు. స్వాతంత్రం లాకప్లో ఉంటుంది. మర్నాడు ఏమిటా మరి మర్నాడు వస్తాడు. అంత అరెస్ట్ ఒక రోజు లాకప్లో ఉండి మర్నాడు వస్తాడు. స్వతంత్రం మర్నాడు రిలీజ్ అవుతుంది అనమాట. ఆగస్టు 15 రాదు మనకు స్వతంత్రం అని అట్లా వ్యంగ్యంగా రాశాను. ఎమర్జెన్సీ, అది సెన్సార్షిప్ ఉందని తెలుసు కదా. సెన్సార్షిప్ కోసం నాకు ప్రూఫ్, గ్యాలీ ప్రూఫ్ అంటారు. ఆ గ్యాలీ ప్రూఫ్ వెళ్ళింది కలెక్టర్ గారి కార్యాలయానికి. కలెక్టర్ గారి కార్యాలయంలో ఆర్టీఓ ఎవరో దానికి స్టాంప్ కొట్టి పాస్ చేశాడు. ఈ కథ వాడు పాస్ చేశాడని నేను అనుకోలేదు. పాస్ చేసి వచ్చింది, పబ్లిష్ అయిన తర్వాత మన మిత్రులు ఉంటారు కదా జర్నలిస్టులో, మీరు జర్నలిస్ట్ మిత్రులని బాగా తెలుసు. మనకు మిత్రుల కన్నా శత్రువులు ఎక్కువ మంది ఉంటారు. అయితే వాడు కూడా ఉత్తరం రాశాడు. ఇక్కడ పొట్టేగాడు శ్రీధర్ అని కూడా ఉన్నాడు అక్కడ వరంగల్లో. వాడు ఇందిరాగాంధీని విమర్శిస్తూ మనకట స్వరాజ్యం వచ్చింది కానీ స్వాతంత్రం రాలేదట, అట్లా వీడు వ్యంగ్యరచన చేశాడు. అది నాకు స్వాతంత్రం వచ్చింది నా కథ పేరు. దాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారండి. ఆ జనధర్మంలో పబ్లిష్ అయింది. ఏం చూస్తున్నారు, ఏం సంసారం చేస్తున్నారు అని ఒక ఉత్తరం రాశాడు కలెక్టర్కి. కలెక్టర్ చూసుకున్నాడు, నిజమే దారుణంగా ఉంది రచన. వేసేసాడు. ఏమిటా అని చెప్పి మాకు పీపీ ఫోన్ ఉండేది. ఫోన్లు ఇక్కడ మనకి అప్పుడు ఫోన్ లేవు. పక్క ఇంట్లో ఫోన్ ఉండేది. జనధర్మ కార్యాలయానికి పక్కింట్లో ఫోను. అక్కడికి ఎంఎస్ ఆచార్య గారిని పిలవండి అంటే, ఎవరు కలెక్టర్ గారు పిలుస్తున్నారు. కలెక్టర్ వెళ్ళారు. వెళ్ళి ఏమిటండి ఆచార్య గారు ఇలా రాస్తే ఎట్లా, మీరు తెలుసు కదా మీకు ఎమర్జెన్సీ ఉందని అంటే అని ఇట్లా అరెస్ట్ చేయాల్సి వస్తుందండి. మరి మీ అబ్బాయి చిన్నవాడు, మీరేమో పెద్దవారు, మీ ఇద్దరిని అరెస్ట్ చేయాల్సి వస్తుందండి అని అన్నారు. అంటే మా నాన్నగారు, అయ్యా మీరు సెన్సార్షిప్ అనేది మీ దగ్గర ఉంది కదా, ఉంది, పంపారు కదా, పంపారు, చూశారు కదా, చూశారు, సంతకం ఎందుకు పెట్టి పంపించారండి, మీరు అరెస్ట్ చేయగలిగితే అవసరం ఏర్పడితే ఆ సంతకం పెట్టిన ఆయనను ముందు అరెస్ట్ చేయండి, తర్వాత మా దగ్గరికి రండి అని చెప్పారు. అంటే అంత పవర్ఫుల్ పర్సనాలిటీస్ వాళ్ళు. అయితే అక్కడ చెప్పడం బాగానే చెప్పినాడు. ఇంటికి వచ్చి నా మీద కోపం, నీకేమిట్రా ఇందిరాగాంధీని విమర్శించే సత్తా నీకు, ఇంత ఉన్నావు, నువ్వు బీఎస్సీ కూడా చదవట్లేదు, బీఎస్సీలో ఇప్పుడిప్పుడే చేరావు జయశంకర్ గారి కాలేజీలో, నువ్వు ఇంత రాస్తావా ఇట్లా రాస్తావా అని నన్ను కోపడితే భయం, తండ్రి అంటే భయం కదా. కోపడి నోరు మూసుకొని లోపలికి వచ్చిన మా అమ్మ దగ్గర పెట్టి, చూడు వీడు ఇంత పిల్లవాడు, వీడు ఇష్టం వచ్చినట్టు రాస్తున్నాడు, ఇవాళ కలెక్టర్ నాకు ఫోన్ చేసి నన్ను అరెస్ట్ చేస్తానంటూ, నన్ను అరెస్ట్ చేసి ఎవడు దిక్కేవాడు అని ఇవన్నీ ఆయన అమ్మను కోపడుతున్నాడు. అమ్మ బాగా ఆందోళన పడింది. వాడికి తెలియదు కదా, ఆందోళన పడితే మరి వాడు అలా ఎందుకు రాశాడు అని అడిగింది. అంటే వాడు చూడు మరి అదే నేను అనేది, ఇప్పుడు బుద్ధి ఉండక్కర్లా, ఇప్పుడే ఇట్లా రాస్తే ఎట్లా అని అన్నాడు. అంటే రాసివాడు ఎవడికి ఇచ్చాడండి అని అడిగింది మా అమ్మ చూడు ఎంత తెలియదు. అడిగితే ఎడిటర్ ఎవరు ఆ పత్రికకు, నేనే ఎడిటర్ నన్ను, మరి మీకే కదా ఇచ్చింది, మీకే, మరి ఎందుకు వేశారండి అంటే నువ్వు కూడా నన్నేను అని కోపం వచ్చింది, నువ్వు కూడా నన్నేను అని కోపం వచ్చి వెళ్తూ సరేలే కానీ చాలా బాగా రాసాడు వాడు అని నన్ను మెచ్చుకుంటూ వెళ్ళిపోతే ఒక ఉత్సాహం, ఒక ఇవాళకి కూడా 4-5 అక్షరాలు రాసుకోవడానికి కావాల్సిన బలం వచ్చింది. అటువంటి మహానుభావులైన మా తండ్రి గారిని తలుచుకుంటూ, ఆ తండ్రి గారి ఆత్మీయ మిత్రులైన జయశంకర్ గారిని తలుచుకుంటూ, ఆ జయశంకర్ లాంటి వాళ్ళు అక్షర యజ్ఞం చేస్తే వచ్చిన తెలంగాణకి వాళ్ళు కారణమైనందుకు వాళ్ళకి జోహార్లు అర్పిస్తూ, వాళ్ళతో పాటు మీరంతా తెలంగాణ విద్యావంతుల వేదిక. నన్ను అడిగితే తెలంగాణ విజయం సాధించింది విద్య విజయం ఇది. జయశంకర్ గారు కానీ, కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, కవిత కానీ, మీరు కానీ, నేను కానీ, మనం మాట్లాడిన మాటలు, మనం నిర్మాణం చేసిన ఒక విద్యావంతమైన సామగ్రి, ఆయుధాలు, మన వ్యాసాలే ఆయుధాలు, మన ఉపన్యాసాలే ఆయుధాలు, మనం కలిగించిన చైతన్యమే ఆయుధం. ఇప్పటికీ ఏమంటారు ఢిల్లీలో తెలుసా, తెలంగాణ రావడానికి కారణం మనమంతా హిందీలో మాట్లాడడం, మనమంతా అక్కడ పోయి హిందీలో చెప్పగలిగినాం, అది కారణమైంది. అది చాలా ఒక గొప్ప విజయం అని నేను అనుకుంటున్నాను. ఇంకొక నా అదృష్టం తెలంగాణతో ఎట్లా ముడిపడిందో, జయశంకర్ వంటి పెద్దలతో ఎట్లా ముడిపడిందో ఒక మాట చెప్తాను.
చాలా పర్సనలైజ్ అయిపోయింది. కానీ జయశంకర్ గారితో ముడిపడి ఉన్న సమస్య కనుక చెప్పడం న్యాయమైన ఉద్దేశంతో నేను చెప్తున్నాను. నేను 2013 నవంబర్లో నాకు కేంద్ర సమాచార కమిషనర్ అయ్యే భాగ్యం కలిగింది. మీరు అందరు నన్ను అడుగుతారు నీకు ఎట్లయినా నువ్వు అని. ఎందుకంటే ప్రతివాడిని తిడుతూ ఉంటాను, నేను అందరినీ విమర్శిస్తూ ఉంటాను. అందరినీ విమర్శిస్తున్న వాడికి పదవులు ఎవడిస్తాడంటే ఎవడివ్వడు. అయితే అది ఎట్లా ఇచ్చారంటే నాకు నేను ఒక ఆంధ్రజ్యోతిలో నోటిఫికేషన్ వచ్చింది, ఎవరైనా దరఖాస్తు పెట్టుకోవచ్చు. దరఖాస్తు పెట్టుకున్నాను. నాకు ఇచ్చినప్పుడు నాకు రాదని నాకు తెలుసు, వస్తుందన్న నమ్మకం నాకు లేదు. కానీ ఎందుకు రాదు అనే ప్రశ్న ఉంది. ప్రశ్న ఎందుకు రాదు, ఎందుకు రాకూడదు, నేను అర్హుడిని కాదా అని అనుకొని నా అర్హతలన్నీ నేను రాశాను. ఆ అర్హతలు మన మిత్రుడు కృష్ణ గారు ఇప్పుడే కొంచెం చదివారు. ఆ అర్హతలన్నీ అందులో రాసి పంపించి మర్చిపోయాను. మీరు కూడా నన్ను నమ్మండి. మర్చిపోయిన తర్వాత 6 నెలల తర్వాత ఈ తెలంగాణ ఉద్యమం కోసం మేము అప్పుడు రాజనరసింహ అని, మన దామోదర రాజనరసింహ అని మన ఉప ముఖ్యమంత్రి ఉండేవారు, వారి ఇంట్లో కూర్చున్నాను నేను. అప్పుడు కూర్చొని ఆయనకి ఈ తెలంగాణ జాయింట్ కమిటీ ఒకటి ఉంది అక్కడ, క్యాబినెట్ కమిటీ. ఆ క్యాబినెట్ కమిటీ ముందు తెలంగాణ ఎందుకు ఇవ్వాలి అనే దానికి నువ్వు జవాబు ఇవ్వాలి. దానికి 100 స్లైడ్స్తో ఒక పవర్ పాయింట్ ప్రోగ్రామ్ తయారు చేసి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నేనే చేసిన వద్దస్తమానం కష్టపడి చేసి ఆయనకి ఇస్తున్నా. అప్పుడు ఫోన్ వచ్చింది ప్రధానమంత్రి కార్యాలయం నుంచి, వచ్చి ప్రొఫెసర్ ఆచార్య, శ్రీధర్ ఆచార్య, యువర్ సివి మేడ్ యూ సిఐసి అన్నాడు. సివి మేడ్ సిఐసి అర్థం కాలేదు. ఆయన నాతో ఎందుకు మాట్లాడి, ఆయన నారాయణ స్వామి స్పీకింగ్ అన్నాడు. నారాయణ స్వామి నాతో ఎందుకు మాట్లాడితే, ఎవరా నారాయణ స్వామి, మీరు ఎవరన్నా, నేను హూ ఇస్ దిస్ నారాయణ స్వామి అన్నాడు. ఐఎమ్ మినిస్టర్ ఫర్ పిఎంఓ, ఐఎమ్ మినిస్టర్ ఫర్ పిఎంఓ నారాయణ స్వామి అన్నాడు. అయ్యా నమస్కారం, నాకు తెలియదు నారాయణ స్వామి ఎవరో కాదు, మనకి ఏం తెలుసు అని అంటే, యూ బికేమ్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అంటే ఐ కుడ్ నాట్ బిలీవ్. నాకు అర్థం కాలేదు, ఏంటది సెంట్రల్ ఇన్ఫర్మేషన్ ఏమిటి, మర్చిపోయాను నేను. చేస్తే నో డూ నో యూ అప్లైడ్ ఫర్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్. అయ్యా సార్ ఐ నో, ఐ రిమెంబర్ అని. థ్యాంక్ గాడ్ యూ రిమెంబర్డ్. యూ బికేమ్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్. నీకు త్వరలో నీకు ఇవొస్తాయి, త్వరలో నీకు అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుంది. అందాక ఎవరికి చెప్పుకోను, నేను నిజమే కదా అని ఎవరికి చెప్పలేదు. కానీ ఈనాళ్ళు వచ్చింది అంటే అంత రహస్యం అన్నమాట, అంత గొప్ప రహస్యం. సరే అందరూ వచ్చి నన్ను అంతా ఫోన్ చేశారు, ఏదో అయిపోయాం. అక్కడ పోయి నవంబర్లో చేరాను నేను. నవంబర్లో తెలంగాణ ఇంకా రాలేదు. 2013 ఉధృతమైన ఉద్యమం. తర్వాత ఎప్పుడైతే మన కొండా వెంకటరంగారెడ్డి గారి ఇక్కడ మన ఉండాలి కదా, రంగారెడ్డి గారు ఉన్నారు కదా జడ్జి గారు, వారు ఇచ్చిన జడ్జిమెంట్ని వారు ఒకటే డీసెంట్ జడ్జిమెంట్ ఇచ్చారు మనకి. 6 సూత్రాల పథకం మీద మనకు అనుకూలంగా జడ్జిమెంట్ ఇచ్చారు. కరెక్ట్గా, అనుకూలంగా కరెక్ట్గా ఇచ్చారు. మాధవరెడ్డి గారు, రంగారెడ్డి గారు ఇది కదా రంగారెడ్డి గారు, వారు మాధవరెడ్డి గారు అద్భుతమైన కొండా మాధవరెడ్డి గారు జడ్జిమెంట్ ఇస్తే దాన్ని సుప్రీంకోర్టు ఆ డిసెంట్ తీర్పును సమర్థించింది. సుప్రీంకోర్టు డిసెంట్ తీర్పును సమర్థించిన తర్వాత ఆ తీర్పును వమ్ము చేయడం కోసం జయాంధ్ర ఉద్యమం వచ్చింది. అది న్యాయమైన ఉద్యమం కాదు, అన్యాయమైన ఉద్యమం. తెలంగాణకు ఎవడికో మేలు జరుగుతుంటే మేలు జరగొద్దని చేసే ఉద్యమాలు ఉంటాయని నేను కలలో కూడా అనుకోలే. సరే అటువంటి ఉద్యమం జరిగింది. ఆ చరిత్రలోకి ఇప్పుడు పోవాల్సిన అవసరం మనకు లేదు. కానీ నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఈ రాజ్యాంగపరంగా తెలంగాణ ఏర్పడడానికి అవకాశాలను ఎక్స్ప్లోర్ చేసే అవకాశం నాకు ఢిల్లీలో కలిగింది ఈ ఉద్యోగం రావడం వల్ల. ఏది కేంద్ర సమాచార కమిషనర్ ఉద్యోగం రావడం వల్ల ఆదివారాలు, శనివారాలు, ఆదివారాలు, సాయంత్రాలు నేను తెలంగాణ కోసం నేను కృషి చేయడానికి నాకు ఉపయోగపడింది. ఒక ఉదాహరణ మీకు చెప్తాను. 370D అని ఒకటి ఉంది. 370D తొలగిపోతే తప్ప తెలంగాణ రాదు అని ఒక లేవనెత్తారు. నేను తీసి చెప్పాను 370 అనేది స్పెషల్ ప్రొవిజన్ రా, దానికి దీనికి సంబంధం లేదు. అయినా 317D కింద మీరు నాకు మా ఉద్యోగాల విభజన చేయమని మేము మీకు ఇచ్చిన అధికారం. నిజానికి వాళ్ళకి అధికారం లేదు. ఏ రాష్ట్రంలో ఉద్యోగులకు ఏ విధమైన సౌకర్యాలు ఇవ్వాలి అనేది నేను తేల్చాలి, నా ప్రభుత్వం తేల్చాలి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయం కాదు. ఫెడరలిజం ప్రశ్న ఇది. అయితే మనకు చేతగాక, మన తగాదాలు మనం తీర్చుకోవడం మనకు చేతగాక, పిల్లి ఎవరికి పెట్టింది, రొట్టె కోతికి పెట్టింది. అట్లా మనం మన అధికారాలు తీసుకుపోయి కేంద్రానికి ఇస్తే కేంద్రం 370D అని చేసింది. 370D గతి ఏమవుతుందో మీకు ఇప్పుడు ఉదాహరణ తెలిసిందా? 370D ఎప్పుడంటే అప్పుడు చిటికలో తీసేసే అధికారం కేంద్ర హోంమంత్రికి ఉంటుంది. 370A తీసేశాడు. ఎక్కడ? జమ్మూ కాశ్మీర్కి సంబంధించి 370D ఎవడు అడిగాడు? ఉద్యోగుల విభజన. అక్కడ అదేమిటండి, సార్వభౌమాధికారానికి సంబంధించిన సమస్య. కాశ్మీర్ 370. దాని మీద 1 గంట సేపు మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు అడగండి నన్ను, దాని గురించి ఆ డీవియేషన్ అయిపోతుంది. ఫెడరేషన్లో భాగమే అప్పుడు చెప్తాను. అయితే అటువంటి సమస్య 370D తల తీసుకొచ్చి పెడితే నేనన్నాను, ఎన్నో కేసులు అది చూపించి ఎంతో సామగ్రి జైపాల్ రెడ్డి గారికి ఇచ్చాను, పొన్నం రవిచంద్రకి ఇచ్చాను, కేశవరావు గారికి ఇచ్చాను, మన దామోదర రాజనరసింహ గారికి ఇచ్చాను,
ఇంకా ఎంతోమందికి అడిగిన వాళ్ళకి కోదండరామ్ గారు వచ్చారు, కోదండరామ్ గారితో మాట్లాడాను. నిజానికి కోదండరామ్ నేను అక్కడ కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఒక పెద్ద సమావేశంలో వీ హ్యావ్ షేర్డ్ హౌ శ్రీకృష్ణ కమిటీ హ్యాస్ డన్ ఇన్జస్టిస్ అని మేము ఇద్దరం మాట్లాడాము. అక్కడ మాట్లాడితే ఆయన యాదవ్ ఉన్నాడు కదా ఇప్పుడు, ప్రొఫెసర్ యాదవ్, యోగేంద్ర యాదవ్, ఆయన వచ్చాడు. నేనన్నా ఒకటే ఒక ప్రశ్న నేను లేవనెత్తుతున్నాను మీ దగ్గరికి. చాప్టర్ 8 సీక్రెట్గా ఉన్న తర్వాత అదేం కమిషనో అదేం రిపోర్టో అని అడిగాను. అసలు ఆ రిపోర్ట్ చెల్లుతుందా అన్నాను. అంటే ఆయన యోగేంద్ర యాదవ్ తీసుకొని అప్పుడు అక్కడ వాడు ఉన్నాడు, ఎవరు ఈ కమిటీలో దుగ్గల్ ఆ మీటింగ్లో ఉన్నాడు. దుగ్గల్, మిస్టర్ దుగ్గల్, కెన్ యూ ఆన్సర్ మీ దిస్ క్వశ్చన్ అన్నాడు యోగేంద్ర యాదవ్. ఏమని, ఇది నిజమేనా 8th చాప్టర్ సీక్రెట్ అని పెట్టామను అంటే పెట్టాను సార్. తీసవతల పారేశాడు ఆ రిపోర్ట్ని ఫిజికల్గా యోగేంద్ర యాదవ్. ఒక చాప్టర్ పబ్లిక్ ఎంక్వైరీలో పబ్లిక్ కమిషన్లో ఇచ్చిన ఒక చాప్టర్ని సీక్రెట్ అన్న తర్వాత అదేం కమిషను నేనన్నమాట, అదేం కమిషను, నువ్వేం మెంబరు, అదేం తీర్పు, అదేం నివేదిక, చెల్లదని తీసుకొచ్చాడు. ఆయన కోపం వచ్చి వాకౌట్ చేసి ఉంటాడు దుగ్గల్, ఆయన పర్సనల్గా అన్నట్టుగా తీసుకొని సరే వెళ్ళిపోయాడు, పోతే పోయాడు. కానీ నేను చెప్తున్నది ఏంటంటే అట్లా అటువంటివన్నీ చేయడానికి నాకు ఆ ఢిల్లీ యాత్ర ఉపయోగపడింది. ఆ తర్వాత అప్పుడు నేను చెప్పాను అందరికీ. ఆ తర్వాత ఏమైంది, సోనియా గాంధీ ఏం చెప్పిందంటే, నువ్వు ఒక క్యాబినెట్ కమిటీ అని తెలంగాణ ఒకటి ఏర్పాటైంది, వాళ్ళని నువ్వు కన్విన్స్ చేస్తే తప్ప తెలంగాణ కష్టం నీకు రావడం అని చెప్పారు. అప్పుడు వాళ్ళ ముందు ఏమొచ్చింది తెలిసిన, వాళ్ళ ముందు రాజ్యాంగం సవరించకుండా తెలంగాణ ఇవ్వవచ్చునా అనే ప్రశ్న వచ్చింది. రాజ్యాంగం సవరించకుండా తెలంగాణ ఇవ్వవచ్చునా అని చెప్పడానికి ఆర్టికల్ 3 ఉన్నది చాలు నా ఉద్దేశం. ఆర్టికల్ 3 ఈజ్ ఎనఫ్. కానీ వాళ్ళు ఏమన్నారంటే అక్కడ లేదు నువ్వు సాలిడ్గా నాకు చెప్పాలి అన్నారు. అంటే అప్పుడు జయపాల్ రెడ్డి గారు శ్రీధర్ ఎక్కడున్నాడు నన్ను పిలిచాడు. నేను ఎక్కడో నా కమిషన్ కోర్టులో కూర్చొని ఉన్నాను, నాకు ఫోన్లు వస్తున్నాయి. నేను తీసుకొని వెళ్ళి సాయంత్రం వెళ్ళి ఏంటి సార్ అంటే ఇట్లా ఉంది శ్రీధర్ పరిస్థితి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైనా దీనికి అనుకూలంగా ఉందా నాకు చూసి చెప్పాలి అని అంటే, నేను ఒక 1 hour నాకు టైం ఇవ్వండి అని చెప్పి 1 hour రీసెర్చ్ చేసి మన అదృష్టం కొద్దీ ఒక తీర్పు ఉంది. ఒక తీర్పు ఏమిటంటే ముళ్ళ పెరియార్ కమిటీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని 2008లో ఒక మంచి జడ్జిమెంట్ ఉంది. ఆ జడ్జిమెంట్లో ఏం చెప్తుందంటే ఒకసారి ఒక రాష్ట్రం ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని రాష్ట్రపతి ఆమోదంతో ఒక బిల్లును తయారు చేసి పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాత ఆ బిల్లును రాష్ట్ర అసెంబ్లీకి సంప్రదింపుల కోసం, సమ్మతి కోసం కాదు, నోట్ డౌన్, సమ్మతి కోసం కాదు, సంప్రదింపుల కోసం పంపవచ్చు అని అందులో ఆర్టికల్ 3 ఉందండి. ఆర్టికల్ 3 అనేది లేకపోతే మన రాజ్యాంగంలో మనకు తెలంగాణ వచ్చి ఉండేది కాదు. తెలంగాణ ఇవాళ ఆర్టికల్ 3 కింద మనకు రావడానికి కారణం ఆర్టికల్ 3ని రూపొందించిన బిఆర్ అంబేద్కర్ అక్కడ ఉన్నాడు, మహానుభావుడు. అంబేద్కర్ లేకుండా ఆర్టికల్ 3 లేదు, ఆర్టికల్ 3 లేకుండా తెలంగాణ లేదు. వాళ్ళు ఏమంటారంటే ఎప్పుడు కానీ రాజ్యాంగ స్ఫూర్తి ఎట్లా ఉంటుందంటే మైనారిటీలను ఏ విధంగా కాపాడాలి, ఎందుకంటే మెజారిటీ బలం నుంచి రక్షించాలి, మైనారిటీని రక్షించడమే రాజ్యాంగ లక్ష్యం. ఇప్పుడు మన మొత్తం భారతదేశంలో అత్యంత పవర్ఫుల్ ఎవరండి, మోస్ట్ పవర్ఫుల్ పర్సనాలిటీ ఎవరు మొత్తం భారతదేశంలో ఎవరండి? నరేంద్ర మోదీ ఉన్నమాట. అంటే నరేంద్ర మోదీ కనుక కాదు, ప్రధానమంత్రిలో చేతిలో పూర్తి అధికారం ఉంటుంది. ఆ పూర్తి అధికారం ప్రధానమంత్రి చేతిలో ఉన్న ఒక వ్యక్తి, ప్రధానమంత్రిత్వంలో ఉన్న వ్యక్తి మీద, ఆ వ్యక్తి అధికారం యొక్క వ్యవహారం వల్ల నష్టపోకుండా మైనారిటీలను కాపాడాల్సిన సిస్టమ్ ఉంది రాజ్యాంగంలో. మోదీ గురించి రాయలే, ప్రధానమంత్రి గురించి రాశారు. అటువంటి రాజ్యాంగం మనది. అందులో మళ్ళీ ఏమిటి, మతపరమైన మైనారిటీల రక్షణ కోసం ఆర్టికల్ 29 ఉంది, ఆర్టికల్ 30 ఉంది కదా. అట్లాగే ప్రాంతీయమైన మైనారిటీల కోసం రక్షణ ఎక్కడుంది? ఆర్టికల్ 3లో ఉంది. ఆర్టికల్ 3 ఏం చెప్తుందంటే, ఒకవేళ ఒక ప్రాంతంలో మైనారిటీ వర్గం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనే ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ మైనారిటీ వర్గం, అంటే ఫెడరల్ వ్యక్తిత్వం చెప్తున్నాను మీకు. అప్పుడు కూడా ఇవన్నీ ఉపన్యాసాలు ఇచ్చిందండి తెలంగాణ ఉద్యమంలో, ఇటువంటివన్నీ మాట్లాడుకున్నాం. అయితే ఆ 13 జిల్లాలు అక్కడ ఉంటాయి, 10 జిల్లాలు ఎక్కడ ఉంటాయి. నిరంతరం మన మైనారిటీ రాజన్మానం చచ్చేదాకా మైనారిటీ ఉండవు. ఎట్లా మరి? వాళ్ళ శాసనసభ్యులు ఎక్కువ ఉంటారు, మనం తక్కువ ఉంటాం. ఎప్పటికీ తక్కువ ఉంటాం. మన గొంతు వినిపించేది ఎవరు? మన ఆదిలాబాద్ జిల్లాకు, మన మహబూబ్ నగర్ జిల్లాకు, మన కరీంనగర్ జిల్లాకు గోదావరి నీళ్ళు కావాలని, కృష్ణ నీళ్ళు కావాలని అడిగితే వినేది ఎవరు?
రాజ్యాంగపరంగా వినరు, రాజకీయంగా వినరు, మైనారిటీ కనుక నిన్ను నోరు నెక్కేస్తారు. మరి దీనికి ఎట్లా రక్షణ అంటే ఆయన ఏమన్నాడంటే, అంబేద్కర్ ఏమంటాడంటే, ఇప్పటికీ నేను చెప్తున్నాను, మొన్నటి దాకా మా ప్రొఫెసర్, కాన్స్టిట్యూషన్ల ప్రొఫెసర్ ఒక ఆయన ఉండేవారు, ఆర్టికల్ 3 ఈజ్ అగేన్స్ట్ ఫెడరేషన్ శ్రీధర్ అన్నాడు. అంటే ఎందుకు సార్ అన్నాడు. ఆ రాష్ట్రం అనుమతి లేకుండా రాష్ట్రాన్ని విభజించే అధికారం ఇచ్చింది రాజ్యాంగం అన్నాడు. అంటే నేను అన్నాను, అందుకే అది ఫెడరేషన్ సార్ అన్నా. అది కరెక్టు, అది తప్పని మీరు అనుకోవద్దు, మీరు తెలంగాణలో పుట్టింటే మీకు అర్థమయ్యేదని అన్నాను ఆయనకి. అట్లేనా అంటే ఆయన ఏమంటున్నారు, ఆయన యూనివర్సిటీకి వెళ్ళి ఆంధ్ర యూనివర్సిటీకి రండి. ఆంధ్ర యూనివర్సిటీలో పెద్ద సెమినార్ దేని మీద, కృష్ణా కమిటీ నివేదిక, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు. నన్ను పిలుస్తే నేను తెలంగాణ గురించి మాట్లాడితే వినే ధైర్యం మీకుందా అన్న. ఉందన్నాడు. చెప్పే ధైర్యం మీకుందా? అయ్యో నాకు పుష్కలంగా ఉంది, నీకుందా అని అంటే రండి అన్నాడు. 3 రోజులు జరిగింది సమావేశం. 2 రోజులు వాళ్ళు చెప్పారు, నేను వినుకుంటూ కూర్చున్నా, వేదిక మీద కూర్చొని వినుకుంటూ కూర్చున్నా. 3వ రోజు నాది. వాడు పారిపోతున్నాడు, అక్కడ కిషోర్ అని ఉన్నాడు, ఐక్య వేదిక జాయిన్ అని ఏమంటారు మీరు, జేఏసీ. కిషోర్ నువ్వు వెళ్ళిపోద్దన్న. అదేమిటి 2 రోజులు నీ ఉపన్యాసం విన్నాను, ఇప్పుడు నువ్వు నాది కాదు, నువ్వు వెళ్ళిపోతే తెలంగాణ ఇందుకే అడుగుతున్నా అని చెప్తా నేను అన్న. ఎందుకంటే మీరు నా మాట వినకుండా మీ మాటలు వినిపించి మీరు వెళ్ళిపోతున్నారు, తెలంగాణ కూడా అట్లా అయిందన్న. అంటే వచ్చి కూర్చుంటా సార్ అని కూర్చుంటా చెప్పిన. ఇంకా నా వాదం వినిపించిన తర్వాత వరుసగా చప్పట్లు, ఒక్కొక్క వాదానికి చప్పట్లు. చివరికి అందరూ ఒప్పుకున్నారు నా డిమాండ్ కరెక్ట్ అని. ఆ తర్వాత సార్ మీరు ఇంకొక ఉపన్యాసం కూడా ఇవ్వాలండి. ఒక్క ఉపన్యాసానికే మీరు భరించలేరు, ఇంకోటి ఇక్కడ ఇవ్వడం అంటే లేదు సార్, లైబ్రరీలో పెద్దవాళ్ళతో ఉన్నారు, చాలా పెద్దవాళ్ళు, 60-70 ఏళ్ళ ప్రొఫెసర్లు ఉన్నారు అక్కడ. కృష్ణను మెచ్చుకుంటున్నారు. కృష్ణ అంటే మీరు కాదు, ఆయన జస్టిస్ శ్రీకృష్ణ మెచ్చుకుంటుంటే నేను అప్పుడే ప్రవేశించాను. నాకేమో కృష్ణ అది లింక్ ఎక్స్ప్రెస్ ఏదో ఉంది, రాజధాని ఎక్స్ప్రెస్ ఏదో ఉంది, దాన్ని నేను పట్టుకోవాలి. అది 7:30కు నేను అప్పుడు 6:45కి అక్కడికి వెళ్ళాను. వెళ్ళి శ్రీధర్ మాట్లాడతారన్నాడు. అప్పటికే ఆయన శ్రీకృష్ణ గివెన్ ఫెంటాస్టిక్ రిపోర్ట్ అని మెచ్చుకుంటున్నాడు ఒక ఆయన వేదిక మీద, ఎవరో తెలియదు. నేను శ్రీకృష్ణ కమిటీ చేసిన తప్పులని ఎండగట్టా. ఎండగడితే అందరూ చప్పుడు కొడితే అక్కడ ఒక ఆయన కోపం వచ్చింది. శ్రీధర్ గారు చెప్పిన మాటలన్నీ, తెలంగాణ సపోర్ట్గా చెప్పిన మాటలన్నీ కరెక్టే అని ఆమోదించుతామేనా ఈ చప్పట్ల అర్థం అన్నాడు. అంటే ఇంకా చెప్పాలా అదే అడిగితే మళ్ళీ చప్పట్లు కొట్టారు. సరే అంటే చెప్తున్నాను, నేను అంత వాదన చేయాల్సి వచ్చింది రాజ్యాంగ పరంగా. అయితే అక్కడ ఢిల్లీలో ఏమైందంటే, ఆర్టికల్ 3 అనేది మనకు చాలండి, అది సంప్రదింపుల కోసమే కానీ సమ్మతి కోసం కాదు. ఎందుకంటే తెలంగాణ 10 జిల్లాల మైనారిటీలకు అన్యాయం జరిగిందనే ఒక భారతదేశం మొత్తాన్ని నేను కనుక కన్విన్స్ చేయగలిగితే, 13 జిల్లాల మెజారిటీ నాకు వ్యతిరేకించిన నా రాష్ట్రం నాకు వస్తుంది, నా హక్కులు నాకు వస్తాయి, నా బాధ్యతలు నాకు తెలుస్తాయి, నా నీళ్ళు నాకు వస్తాయి అని దాంట్లో ఉంది. రాజ్యాంగంలో రాశారు ఆర్టికల్ 3 అంబేద్కర్. ఆయన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్ మీరు చదివితే కూడా ఆ డిఫెన్స్ కనపడుతుంది. చదవాలి, మనం చాలామంది చదవం కనుక మనకు అర్థం కాదు. ఓకే పోనీయండి. అయితే అది సరిపోదంటాడు ఎవరు, క్యాబినెట్, సెంట్రల్ క్యాబినెట్ ఫర్ రీఆర్గనైజేషన్ అనే ఆ కమిటీకి సరిపోదంటాడు. అప్పుడు నేను అన్నాను, ఆ ముళ్ళ పెరియార్లో ఒక మాట అంటాడు, ఏమంటే ఒకసారి కేంద్ర ప్రభుత్వం, పార్లమెంటు, రాష్ట్రపతి శాంక్షన్తో ఇటువంటి బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత దానికి సంబంధించిన అనుబంధమైన అన్ని కార్యక్రమాలు చేసే అధికారాలు అన్నీ కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది అని చెప్పింది. 2008లో ఆ సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ చెప్పింది. ఇంగ్లీష్లో ఏమంటారంటే దాన్ని, వన్స్ ది పార్లమెంట్ డిసైడెడ్ టు డివైడ్ ఎ పర్టికులర్ స్టేట్, division of a particular state, defining the borders of a particular state, the executive government has all powers to effectuate that intention అని ఉన్నది. ఎఫెక్చువేట్ అని మాట్లాడు ఇంగ్లీష్లో ఒక పదం, అద్భుతమైన పదం. అంటే ఆ పార్లమెంట్ యొక్క ఉద్దేశ్యాన్ని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి, అంటే రాజకీయ ప్రభుత్వానికి కావలసిన అన్ని అధికారాలు ఎక్సర్సైజ్ చేయవచ్చు అని శాంక్షన్ ఇచ్చింది. ఎక్కడుందండి చెప్పండి, ఎక్కడ అధికారం లేదో చెప్పండి, ఉంది కదా అని చూపించాను. ఆయన జైపాల్ రెడ్డి గారు ఎగిరి గంతేశారు. ఎంత శ్రీధర్ ఫెంటాస్టిక్, నాకు కావాల్సింది ఇదే పారాగ్రాఫ్ అన్నాడు. అంటే ఏ పారాగ్రాఫ్ 30, నేను 26 ప్రింట్ చేసి తీసుకొని చెవులు పెట్టుకున్నాడు. కొంచెం అనుమానం వచ్చింది, ఈ శ్రీధర్ కొంచెం ఏదో రాస్తుంటాడు, వీడు విప్లవమైంది, వీడు రాసేది నమ్మకూడదు, పూర్తిగా నమ్మకూడదు వీడిని అనుకున్నట్టుంది. లోపల ఇప్పుడే వస్తా అని చెప్పి లోపల పోయినాడు. లోపల పోయి ఒక ఆయనకు ఫోన్ చేశాడు, ఇట్లా మనం అడగు శ్రీధర్ ఇది అంటున్నాడు, ఈ జడ్జిమెంట్ లేదో, ఈ పారాగ్రాఫ్ ఉందని అంటున్నాడు, కరెక్టేనా అని అడిగాడు. ఎవరు చెప్పారు, ఎవరన్నారు? శ్రీధర్ కరెక్టే చెప్తాడు. ఏది పారాగ్రాఫ్ చెప్పండి, 26 ఏది ముళ్ళపెరి అన్నాడు వాడు శ్రీధర్ ఈజ్ కరెక్ట్ అన్నాడు. అంటే ఆయన ఫోన్ పట్టుకుని బయటకు వచ్చాడు, సెల్ ఫోన్లు వచ్చినాయి కదా, శ్రీధర్ యూఆర్ కరెక్ట్ అన్నాడు. నేను కరెక్ట్ నాకు తెలుసు కదా సార్ అంటే కాదు నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. ఎవరు సార్ కన్ఫర్మ్? సుదర్శన్ రెడ్డి గారు అడిగాడు.
సుదర్శన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు జడ్జి, మరి ఆయన అడగవలసిన వ్యక్తిని అడిగాడు. ఆయన మహానుభావుడు, ఆయన మహానుభావుడే, ఈయన మహానుభావుడే. సరే, మన పారాగ్రాఫ్ వరకు వచ్చింది. ఆ పారాగ్రాఫ్ తీసుకుపోయి ఆయన అమలు చేయొచ్చు అని చెప్పాడు. దట్ ఈస్ దిస్ ఫైనల్ స్ట్రా ఇన్ తెలంగాణ ఫార్మేషన్. నా గొప్ప చెప్పుకోవడం లేదు. ఆర్టికల్ ఆ సెక్షన్ పారాగ్రాఫ్ 26 అనేది ఒకటి ఉండడం వల్ల మనకి తెలంగాణ రావడానికి అది మనం కనిపెట్టగలిగే భాగ్యం మనకు కలిగిందని మాత్రమే చెప్తున్నాను. అది చెప్పాడు. శ్రీధర్ చాలా మంచి పని చేశావని ఆయన చాలా మెచ్చుకున్నాను నేను. ఆ తర్వాత ఏమైంది, తీరా అంత అయిపోయి రాజ్యసభలో రేపు బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు. అప్పుడు వెంకయ్యనాయుడు గారు, అప్పుడు ఉపరాష్ట్రపతి కాదు కదా, అప్పుడు ఎంపీ రాజ్యసభ సభ్యుడు, ఆయన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇంకేదో అన్నాడు. ఏదో ఒక అడ్డంకి ఉంది, ఇది ఆ అడ్డంకి తొలగితే తప్ప తెలంగాణ రాదన్నాడు. వెంటనే నేను అప్పుడు ఎందుకో పని మీద హైదరాబాద్ వస్తున్నాను, కారులో ఉన్నాను, ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. రవిచంద్ర మన పొన్నం ప్రభాకర్ ఫోన్ చేసి శ్రీధర్ ఇట్లా మళ్ళీ ఒక కోపం ఒక అడ్డంకి వచ్చింది, మా కాంగ్రెస్లోని చస్తున్నాం, ఏం చేయాలని తెలియట్లేదు, నువ్వు కొంచెం చెప్తావా అన్నాడు. చెప్తా కానీ నాకు కొంచెం టైం ఏది, నేను ప్రెస్ కాన్ఫరెన్స్ ఆల్రెడీ ఆర్గనైజ్ చేశాను. ఆయన ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏం చెప్పాలో నేను చెప్పాలి, నాకు టైం ఇవ్వడు. చూడండి, మన మిత్రులంటే అంత నమ్మకం మన మీద. ఓరే భలే ఉన్నా అని చెప్పి అప్పుడు నా జేబులో ఎప్పటికీ ఇట్లా పెట్టుకుంటాను, నా ఇంటర్నెట్ డబ్బా ఇది ఒకటి పెట్టుకుంటే ఎప్పటికీ, ఎప్పుడు ఎవడు అడుగుతాడో తెలియదు కదా, ఏదో అని తీసి వెతుకుతూ కంప్యూటర్ వెతుకుతూ ఒక జడ్జిమెంట్ దొరికింది. జడ్జిమెంట్ దొరికితే అది పట్టుకో, అందులో జడ్జిమెంట్స్ కూడా పెట్టుకుంటాయి. ఇందులో పెట్టుకొని ఆయన ప్రభాకర్ ఇది నీకు డిఫెన్స్ ఉందా, థ్యాంక్స్ అన్న, ఇంకో నిమిషంలో ప్రెస్ కాన్ఫరెన్స్, ఇంకో నిమిషంలో నాకు ఫ్లైట్ ఈయనకి చెప్పారు. చెప్తే ఆయనకు అట్లా వచ్చింది. అట్లా తెలంగాణ ఏర్పడడానికి మా నాన్నగారు 1961 నుంచి కలం ఉపయోగిస్తే నేను 2013, 2014లో నాకు తెలిసిన కొంత జ్ఞానాన్ని, న్యాయానికి సంబంధించిన జ్ఞానం ఏదైనా నాకు ఉంటే ఆ జ్ఞానాన్ని ఉపయోగించే అవకాశం నాకు కలిగింది. అందుకు కూడా కారణం ఏంటంటే జయశంకర్ లాంటి వాళ్ళు వచ్చి వరంగల్ వాడి జనధర్మ ఆఫీసులో కూర్చొని రకరకాల చర్చలు చేస్తూ గొడవలు ఎట్లా కుదురుతుందని, పెద్ద పంచాయతీ, మన ఏదో ఇంటి పంచాయతీలా, ఆస్తి పంచాయతీలా, ఆస్తి లేదు పాడలేదు, ఊరికి తెలంగాణ గురించి అట్లా కొట్లాడుకుండి ఆ ఘర్షణలోంచి, ఆ ఆలోచనలోంచి, చైతన్యంలోంచి కాస్త 4 అక్షరాలు వినే భాగ్యం నాకు కలిగింది. ఇవాళ నేను జయశంకర్ గారి స్మారక ఉపన్యాసం ఇస్తున్నానా, ఈ నాగయ్య గారు నాకు అవకాశం ఇచ్చారా, కోదండరామ్ గారు ఇచ్చారా, యాదవ్ గారు ఇచ్చారా అని నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఇది సంగతి. తర్వాత ఆర్టికల్ 3 అండి, నేను ఆర్టికల్ 3 గురించి నేను మళ్ళీ చెప్తాను నేను. ఎందుకంటే మన రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టిన అద్భుతమైన ఆర్టికల్ 3 అండి. ఆర్టికల్ 3 మీద నేను ఒక 400 పేజీల పుస్తకం రాశాను. ఇంతవరకు ఆర్టికల్ 3 ఒక్క ఆర్టికల్ మీద రాజ్యాంగ పుస్తకం రాసిన వాళ్ళు లేరు, ఈ దేశంలోనే లేరు. అయితే అటువంటి గొట్టు పుస్తకాన్ని ఎవరు చదవరు, ఏదో నవలలు చదువుతారు కానీ ఇటువంటి ఎవరు చదువుతారు, పెద్ద హిట్ కాలేదు. అయినా తెలుగులో దాన్ని కూడా ఇస్తాను నేను అని చెప్తున్నాను. గెలిచిన తెలంగాణ నేను ఒక పుస్తకం రాసిన తెలుగులో, అందులో నేను ఇవన్నీ రాశాను, సంక్షిప్తంగా రాశాను. మరీ వివరంగా రాస్తే మీరు కష్టపడతారని మిమ్మల్ని కష్టపెట్టడం ఇష్టం లేక మామూలుగా రాశాను. అయితే లీగల్గా లా స్టూడెంట్స్కి ఉపయోగపడే ఒక పుస్తకం కూడా అందులో ఉంది. ఇక ఇప్పుడు ఒక మంచి మాట అన్నాడు మన మిత్రుడు, మీ ఇద్దరు అన్నారు, ఏమని, తెలంగాణ వచ్చింది కదా ఇంకా తెలంగాణ విద్యావంతుల వేదిక ఎందుకు అని. తెలంగాణ వచ్చింది కనుకనే విద్యావంతుల వేదికకు పని ఉంది. అంతకుముందు పని ఎవరు చేసిందో ఏం చేసిందో అది పక్కన పెట్టండి. ఇప్పుడు ఎందుకోసం అయితే మనం తెచ్చుకున్నాము, మీకు జ్ఞాపకం ఉందో లేదో, ఒక దశలో ఫలానా పార్టీ గెలిస్తే, ఫలానా పార్టీ అక్కడ ఇక్కడ గెలిస్తే, నేను పేరు చెప్పదలుచుకోవాలి, గెలిస్తే మళ్ళీ తెలంగాణ ఆంధ్ర ఒక రాష్ట్రంగా ఏర్పడే అవకాశం ఉందన్నారు. అటువంటి మాటలు మాట్లాడే అవకాశాన్ని తిప్పికొట్టాలంటే ఎవరు కొడతారండి? విద్యావంతుల వేదిక మాత్రమే కొడుతుంది. విద్యావంతులు మాత్రమే కొడతారు, జ్ఞాన చైతన్యం ఉన్నవాళ్ళు మాత్రమే కొడతారు. మాకు విశిష్టాద్వైతంలో, వైష్ణవంలో జ్ఞానయోగం గొప్పది అని అంటాం. జ్ఞానయోగం అంటే అన్నీ తెలుసుకోవడం, అన్నీ తెలుసుకొని మాట్లాడడం, అన్నీ తెలుసుకొని మాట్లాడేదే గొప్ప యోగము. పవిత్రమయ విద్యతే నహి జ్ఞానేన సదృశం పవిత్రమయ విద్యతే అంటారు. అంటే జ్ఞానానికి సదృశమైన పవిత్రమైన కార్యం మరొకటి లేదు.